మోహన్ బాబు తన స్టైల్ కు భిన్నంగా ఈసారి రియాక్ట్ అయ్యారు. కన్నప్పపై విమర్శలు చేస్తున్న వారిని కోపగించుకోకుండా వారు క్షేమంగా ఉండాలంటూ కోరుకున్నారు. దానికి ఓ పండితుడు చెప్పిన మాటలను కోట్ చేసి తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు మోహన్ బాబు. గతంలో మంచు విష్ణు సినిమా రిలీజ్ అయితే చాలు విపరీతమైన ట్రోల్స్ వచ్చేవి. సినిమా ఫ్లాప్ అంటూ కుప్పలు తెప్పలుగా రివ్యూలు వచ్చేవి. దీంతో రంగంలోకి దిగిన మంచు విష్ణు పరిస్థితిని చక్కదిద్దాడు. తన సినిమాలపై అడ్డదిడ్డంగా రివ్యూలు ఇచ్చే వారిపై ఫైర్ అయ్యాడు. ట్రోలర్స్ ను ఛానల్స్ ను మూతపడేలా చేశాడు. ఇంకో పక్క మీమర్స్ మీట్ పెట్టి తన సినిమాను ప్రమోట్ చేయించుకునేలా ప్లాన్ చేశాడు. దీంతో కన్నప్ప సినిమా వీరందరి ముప్పేట దాడి నుంచి బయటపడింది. ఇక సినిమా రిలీజ్ తర్వాత బాగుందనే టాక్ బయటికి రావడంతో విష్ణు మోహన్ బాబు నుంచి కూడా హ్యాపీ రియాక్షన్ వచ్చింది. కానీ ఎటొచ్చి ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదని ఓ కొత్త టాక్ ఇప్పుడు బయటికి వచ్చింది. ఇక ఇదే టాక్ ఇటీవల సోషల్ మీడియాకి ఎక్కింది. కలెక్షన్స్ పరంగా కన్నప్ప ఫ్లాప్ అంటూ కొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అందుకే కన్నప్ప మేకర్స్ కలెక్షన్స్ లెక్కలు చెప్పడం లేదంటూ తమ పోస్టుల్లో కోట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కన్నప్ప మూవీ ప్రొడ్యూసర్ మంచు మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. కొందరు అదే పనిగా కన్నప్ప సినిమాపై విమర్శలు చేయడంపై మోహన్ బాబు ఊహకందని రీతిలో స్పందించారు. విమర్శ, సద్విమర్శ, ప్రకృతి, వికృతి ఇలా రెండూ ఉంటాయన్నారు. కనుక తమ సినిమాను విమర్శించినంత మాత్రాన పోయేదేమీ లేదన్నట్టు మాట్లాడారు. అంతేకాదు ఓ గొప్ప పండితుడు చెప్పిన మాటలను గుర్తు చేశారు మోహన్ బాబు. గత జన్మలో లేదా ఈ జన్మలో తెలిసి తెలియక మీరేదైనా తప్పులు చేసుంటే ఇలా విమర్శించే వారంతా మీ కర్మను తీసుకెళ్తున్నారని అర్థం. కాబట్టి వారిని ఆశీర్వదించండి అన్నారు. వారి గురించి తానే మాట్లాడనని, వాళ్ళు వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు మోహన్ బాబు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.